నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. మేఘాలయ హనీమూన్ హారర్ కేసు అయితే దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎట్టకేలకు హనీమూన్కి వెళ్ళినటువంటి భర్తని చంపింది భార్య అన్న విషయం కూడా బయటకు వచ్చింది. అయితే భార్య A1గా ఉందా లేకపోతే A3గా ఉందా, దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ప్రియుడి కోసం చంపించిన భార్యకి ఎలాంటి శిక్షలు పడతాయి, లేదంటే ఈ కేసుని ఏ విధంగా చూడాలి, అసలు ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, అసలు ఎందుకు చంపారు, ఈ అంశాలన్నీ కూడా మాట్లాడుతూ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ షఫీయుద్దీన్ యాకూబ్ అలీ గారు. నమస్తే సార్. సార్, ఒక అమ్మాయికి ఇష్టం లేదు అన్నప్పుడు తల్లిదండ్రులు కూడా వినాలి, వినకుండా పెళ్లి చేశారు. యాక్చువల్గా ఈ అమ్మాయి తను ఏం చెప్తుందనంటే, నేను డైరెక్ట్గా నేను పెళ్లి చేసుకుంటే అంటే ప్రియుడితోని మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, నేను బతిమలాడని ఒప్పుకోవట్లేదు. సో ఈ అబ్బాయి ఎవరైతే ఆ అమ్మాయి ప్రియుడు ఉన్నాడో, సోనం వాళ్ళ ప్రియుడు, వాళ్ళ దగ్గర పనోడికి ఎలాగో ఇచ్చి పెళ్లి చేయరు కాబట్టి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. సో నేను పెళ్లి చేసుకుంటే వేరే పెళ్ళి చేసుకున్న వ్యక్తిని చంపేస్తాను, అప్పుడు నేను విధవ అవుతాను, విధవ అయిన తర్వాత అప్పుడు సచ్చినట్టు నన్ను ఎవరు చేసుకోవడానికి ముందుకు రారు, అప్పుడు మా డాడీ నేను ఎవరిని ఇష్టపడితే వాళ్ళకి ఇచ్చి చేస్తాడు, సో అప్పుడు నేను విడోని కాబట్టి అప్పుడు నీ పేరు చెప్పి నేను పెళ్లి చేసుకుంటానని ఒక ప్లాన్ ప్రకారమే ముందుగా మాట్లాడుకొని ఇదంతా కూడా ప్లాన్ వేశారు. పెళ్ళికి ముందు కూడా తల్లిదండ్రులకు చెప్పిందంట, ఒకవేళ మీరు ఇచ్చి పెళ్లి చేసినా కానీ దాని తీవ్ర పరిణామం చాలా ఘోరంగా ఉంటుంది, మీరు ఖచ్చితంగా ఫేస్ చేయాలని కూడా తల్లిదండ్రులకు వార్నింగ్ కూడా ఇచ్చిందంట. ఇంత తెలిసినా కూడా తల్లిదండ్రులు ఆవిడకి వేరే పెళ్లి చేశారు. చూశారు కదా ఎంత ఆల్మోస్ట్ చాలా దారుణమైనటువంటి ఇరు కుటుంబాలు, పెళ్లి కొడుకు వాళ్ళ కుటుంబము, ఈ పెళ్లి కూతురు కుటుంబం ఇద్దరు కూడా బాధపడ్డారు. ఇప్పుడు ఈవెన్ అనవసరంగా కొంతమంది అమాయకులు కూడా, ఆ ప్రియుడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా 20 నాకు తెలిసి చాలా చిన్న వయసు వాళ్ళు, వీళ్ళంతా కూడా బలయ్యారు. ఎట్లా సార్ ఇప్పుడు దీంట్లో ఎవరిది తప్పు అంటారు? పెళ్లి కూతురుదా లేకపోతే ప్రియుడిదా లేదంటే తల్లిదండ్రులదా, ఎలా చూడాలి ఈ కోణాన్ని? ఈ సమస్యను అంటే ఈ ఒక కోణంలో చూసినట్లయితే, ఉదాహరణకు సామాజిక కోణంలో చూసినట్లయితే వాళ్ళకి ఏంటంటే తన దగ్గర పనిచేసే వాడికి తన కూతురునిచ్చి చేయడం ఏంటి అనే ఒక ఫీలింగ్తో ఇప్పుడు మన దగ్గర జరిగిన అమృత కేసు కానివ్వండి, ఇలాంటి వాటి కొన్ని కేసెస్లో చూసినట్లయితే ఒక ఈగోయిస్టిక్గా వెళ్ళినప్పుడు అమ్మాయిని బలవంతంగా ఇంకోరికి ఇచ్చి చేసిన తర్వాత ఇప్పుడు ఆయన వాళ్ళ అమ్మాయి జీవితాన్నే కాక అటు ఒక అబ్బాయి జీవితాన్ని కూడా నాశనం చేశారు. ఒక తల్లిదండ్రులకు కొడుకును లేనటువంటి చేశారు. ఆ అమ్మాయి ప్రేమలో ఉంది అని తెలిసిన తర్వాత కూడా బలవంతంగా, ఇప్పుడు ఏమనుకుంటారంటే పేరెంట్స్ మేము ప్రేమలో ఉంది బలవంతంగా పెళ్లి చేసేస్తే తమ అడ్జస్ట్ అయిపోతుందని చెప్పి అలా కొంతమంది అడ్జస్ట్ కావచ్చేమో, కానీ చాలా మెజారిటీ ఆఫ్ ది పీపుల్లో చూసినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ కాన్సెప్ట్ చూసినట్లయితే వాళ్ళు ఎన్నో హత్యలు జరుగుతున్నాయంటే ఇవన్నీ వీటి వల్లే. వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేయటము, వాళ్ళకి ఇష్టం ఉన్న వ్యక్తితో కలిసి వాళ్ళు ఒక ప్లాన్ చేసి ఇతన్ని చంపడము, ఇంకా ప్రాసిక్యూషన్ ఏమేమి చేశారో చూడలేదు కానీ వాళ్ళు కొన్ని ఆధారాలు ఆమె వైపే వేలెత్తి చూపుతున్నాయి. దీటన్నిటికీ కూడా ఆమెనే కారకురాలు అన్నట్టు. అయితే చేసిందంతా కూడా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కాబట్టి ఆ బాయ్ ఫ్రెండే వీళ్ళని ఎంగేజ్ చేయటము లేదా వీళ్ళతో మాట్లాడటము, ఆ మేఘాలయలో చేశారు, అక్కడ నుంచి డిసపియర్ అవ్వడం, తనకు తాను ఒక సీన్ క్రియేట్ చేసుకొని తాను కూడా మిస్ అయినట్టుగా సీన్ చేసుకొని ఇలా చేయటం వల్ల ఇప్పుడు రెండు కుటుంబాలు బాధపడుతున్నప్పటికీ ప్రధానంగా మనం ఒక విషయాన్ని చూసుకున్నట్లయితే లీగల్ కాన్సెప్ట్ ఈజ్ డిఫరెంట్. లీగల్ కాన్సెప్ట్ ఏముంది, వాళ్ళ హత్య జరిగింది, వాళ్ళు దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ప్రూవ్ చేయగలిగి ఉండాలి. ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాట్లాడేవాడు ఇతను కీపిన్నా ఉన్నాడు ఇతను, ఆ తర్వాత ఈమె. అయితే ఇక్కడ A1 A2 A3 A4 అని కాకుండా సమస్య ఏంటంటే యాక్చువల్లీ సామాజిక దృక్పోధనం అనేది లోపించింది. కుల మత ధన ఇవన్నీ కూడా ఫేమస్గా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. ఆ ఇన్ఫ్లుయెన్స్ చేయడంతో ఈరోజు ఈ హత్య ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు సుపారీ ఇచ్చి చేయించారని అంటున్నారు కదండి, ఇప్పుడు వాళ్ళు సుపారీ తీసుకున్న వాళ్ళు కేవలం డబ్బుల కోసం చేస్తుంటారా లేకపోతే ఫ్రెండ్స్ కోసం ఇలా చేద్దాం పర్వాలేదని ముందుకు వచ్చారంటే వాళ్ళ వయసు కూడా చాలా చిన్నది కదండి, మైనారిటీ ఉన్న సుపారీ కిల్లర్స్ అని వాళ్ళు పేరు పెట్టారంటే వాళ్ళు డబ్బు కోసమే ఇవి పని కొప్పుకుంటారు. ఆ డబ్బు అనేది ఆర్థిక వ్యవస్థను చూసినట్టయితే వాళ్ళు చాలా పేదవాళ్ళే ఉంటారు. వాళ్ళకు సుపారీ ఇచ్చేటప్పుడు బాగా చెప్తారు, మీరు ఏం పర్వాలేదు దొరికినా కూడా మేము బెయిల్ తీసుకొస్తాం, మేము కేసులు పెట్టుకుంటాం, మేము చేస్తాం అనే హామీలు ఇచ్చినప్పుడే ఇలాంటి సుపారీ కిల్లర్స్ తయారవుతుంటారు. అంటే ఆర్థిక వ్యవస్థ సమతుల్యం లేనప్పుడే ఆ ఆర్థిక వ్యవస్థ కొందరి దగ్గర మొత్తం మంది, కొందరి దగ్గర ఏమీ లేదు. అలాంటి వాళ్ళు బతకడానికి కోసమే, వాళ్ళు సర్వైవల్ కోసమే, వాళ్ళు పెద్ద కిల్లర్గా మాట అని కాదు, 1 2 3 4 మర్డర్ చేస్తుంటే వాళ్ళు సీరియల్ మర్డర్గా మారిపోతారు. అదే వాళ్ళ ప్రొఫెషన్గా కూడా మారిపోతుంది. ఇప్పుడు ఈ కేసు మొత్తం చూసుకున్నట్లయితే సోనంది ఎక్కువ తప్పు ఉందంటారా లేకపోతే
అక్కడ ప్రియుడు రెచ్చగొట్టి ఇదంతా చేపించుంటాడంటారా, లేకపోతే తల్లిదండ్రులు నిర్లక్ష్యం, అంటే తల్లిదండ్రులు అసలు పట్టించుకోకుండా ఇలా చేయడం తప్పంటారా? తల్లిదండ్రులు సామాజిక కోణం ముందే చెప్పాను, తల్లిదండ్రులు సామాజిక కోణం వాళ్ళు నప్పదు, వాళ్ళు సామాజిక కోణం వాళ్ళ తరపు నుంచి వాళ్ళు కరెక్టే అనవచ్చు. అదే సోనంను ప్రియుడు రెచ్చగొట్టాడా, ప్రియుడిని సోనం రెచ్చగొట్టిందా, ఇక్కడ ఈ రెండు చాలా కామన్ పాయింట్స్. అయితే ఆమెకు మొదటి నుంచి ప్లాన్ ఉందని చెప్పేసి తల్లిదండ్రులు కూడా చెప్పేసింది, మొదటి నుంచి ప్లాన్ ఉంది, నేను విధవన అవుతానని ఇంతకుముందు మీ డిస్క్రిప్షన్ చెప్పినట్టు. అంటే ఆమె ప్లాన్ అది ఉంది, ఆ ప్లాన్కు బహుశా ఈ ప్రియుడు కూడా తోడై ఉండవచ్చు. ఓ మంచి ప్లానే వేశారు, మీరు ఇలాగ హనీమూన్కి వెళ్తున్నారు కదా, అదో ప్లేస్ దాంట్లో క్రియేట్ చేద్దాము అని చెప్పేసి. ఎప్పుడైతే నేరస్తు నేరం చేస్తూ ఉంటాడో చాలా చాకచక్యంగా చేసినా ఏదో ఒక క్లూ అనేది పోలీసులకు దొరుకుతుంది. ఈ రాస్వ ఆ ప్రియుడు ఎవరైతే ఉన్నారో కేవలం 21 ఇయర్సే. వాళ్ళ తల్లి ఎవరైతే ఆ ప్రియుడు వాళ్ళ తల్లి ఉందో, మా కొడుకు నిండా 20 సంవత్సరాలు కూడా నిండలేదు, అలాంటి అమాయకుడిని కావాలని నింద మోపుతున్నారు, అసలైన వాళ్ళని తప్పించడానికి నా అమాయకుని కొడుకుని నింద మోపుతున్నారు అన్నట్టు వాళ్ళ తల్లి అయితే ఏడుస్తుంది. అంటే ఇంత చిన్న వయసులో ఇలాంటి క్రిమినల్ మైండ్తో ఉంటారంటారు? అసలు క్రిమినాలిటీకి వయసుతో సంబంధం లేదు, వాళ్ళు పెరిగిన అంటే కొన్నిసార్లు క్రైమ్ ఎలా జరుగుతుందంటే టెంపరీ ఇంటెన్షన్తో అప్పటికప్పుడు ఆవేశం వచ్చి ఇతను చాలా డబ్బు ఉన్నవాడు, ఇంత డబ్బు పట్టుకొచ్చింది, 10 లక్షల డబ్బు వరకు ఉంది, అమ్మాయి నాతో ఉండిపోతుంది, ఇవి చంపితే నాకు అయ్యేది ఏమీ లేదు అనే ఓ ప్లానింగ్ వచ్చినట్లయితే ఆ క్రిమినల్ మెంటాలిటీ వచ్చేస్తుంది. లేదు ఈ అమ్మాయి రెచ్చగొట్టినా, ఈ అమ్మాయి అతన్ని రెచ్చగొట్టినా కూడా అతను అమ్మాయి ముందుకు వస్తుంది కాబట్టి నాకేం ప్రాబ్లం లేదులే అనుకుంటే, మేమిద్దరం చేయటం లేదు థర్డ్ పార్టీతో చేయిస్తున్నాం కదా అన్నప్పుడు ఇలా జరుగుతుంది. సార్, ఓవరాల్గా ఈ కేసులో చూసుకున్నట్లయితే ఇందులో ప్రధాన నిందితులు ఎవరెవరికి ఎట్లా, అంటే వాళ్ళ శిక్ష గురించి మనం ఇప్పుడు మాట్లాడకూడదు, ఆ తర్వాత జడ్జిమెంట్ చూస్తుంది. సో ప్రధాన నిందితుల్ని ఎవరుగా ఎలా నిర్ధారిస్తారంటారు పోలీసులు? పోలీసులు తీసుకున్న ప్రకారం ఎవరిని ప్రధాన నిందితులుగా తీసుకుంటారు, ఎవరైతే వీళ్ళు ఉన్నారో మామూలుగా అతను సుపారీ ఇచ్చారు, కిల్లర్స్ ఇచ్చారు, ఆ విధంగా వాళ్ళ రేంజ్లో, నేను ఆ రిపోర్ట్ చదవలేదు, A1 A2 A3 ఫుల్ ఏది ప్రధాన నిందితులు ఎవరైనప్పటికీ ఆ క్రైమ్తో ఈ నలుగురికి సంబంధం ఉన్నట్టే. ఏదైనా శిక్ష పడితే ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ ప్రధాన నిందితులు పడ్డా వీళ్ళకు కూడా కొంచెం ఎక్కువ శిక్ష పడే ఆస్కారం ఉంటుంది. అది ప్రాసిక్యూషన్ ఏ విధంగా వాళ్ళని ప్రూవ్ చేయగలుగుతుందనే దాని మీద శిక్ష ఆధారపడి ఉంటుంది. అయితే సంఘటన మాత్రం యావత్ భారతదేశాన్ని కుదిపివేసించింది, చాలా చిన్న సంఘటన, పూర్తి మారుమూల గ్రామంలో కూడా తెలిసిపోయేలా చేసింది. కాబట్టి దీనిపై చర్చ పెట్టడం అనేది మీ టీవీ నిజంగా చాలా అభినందనీయమైన విషయం. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.